సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మనకి ఒకప్పుడు ఇంటర్నెట్ అనేవాళ్ళు, ఇప్పుడు మాత్రం చాట్ జీపీటీ, జెమినీ అంటున్నారు. ఓకే, ఇన్ఫర్మేషన్గా చాలా బాగానే ఉంది చాట్ జీపీటీ అనిపిస్తూ ఉంటుంది, బట్ రిస్కా ప్లస్ ఏనా? సార్, ఇది రోబోట్స్ని ఎలా తయారు చేస్తారు? అంటే యాక్చువల్గా రోబోటిక్స్ అనేది వన్ ఆఫ్ ద టెక్నాలజీ అండి. ఇంకొక 4-5 ఇయర్స్ డౌన్ ద లైన్లో మీకు కుకింగ్ రోబోట్స్ కూడా వచ్చేస్తాయి. ఇన్ కేస్ నిజంగా అలా అయితే నాకు ఒక రోబోని ఇస్తారా ప్లీజ్? అంటే అది ఇప్పుడు build నేను చేస్తారు. ఏడ్చాను అనుకోండి, రోబో వచ్చి ప్లీజ్ డోంట్ క్రై. రోబోకి కూడా ఎమోషన్, లవ్, ఫీలింగ్ అండ్ ప్యాంపరింగ్. అంటే కమింగ్ టు దిస్ పర్టికులర్ టాపిక్, ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ కూడా. బట్ ఇంత హైయర్ టెక్నాలజీ అనేది యంగర్ జనరేషన్ కానీ స్టూడెంట్స్కి కానీ అది ఎంతవరకు అడ్వాంటేజెస్ అంటారు, ఎంతవరకు డిసడ్వాంటేజెస్ అంటారు? టెక్నాలజీ పెరగడం మంచిదే, అండ్ చాలా మంది చెప్తూనే ఉంటారు. హాయ్ యూర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. బేసిక్గా నవే డేస్లో టెక్నాలజీ మాత్రం ఒక పీక్స్లో ఉంటుంది కదా. మనకి ఇన్ఫర్మేషన్ స్టేట్స్లో, డిస్ట్రిక్ట్స్లోనే కాదండి, వరల్డ్ వైడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మనకి ఒకప్పుడు ఇంటర్నెట్ అనేవాళ్ళు, ఇప్పుడు మాత్రం చాట్ జీపీటీ, జెమినీ అంటున్నారు. మనకి ఇమేజెస్లో మనం కాస్త ఇంకొంచెం బ్యూటీగా కావాలి అంటే జెమినీ, ఏఐకి వెళ్తే చాలు, ఫొటోస్, ఇమేజెస్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. మనం ఇలా కూర్చుని పెళ్లి కూతురు గెటప్ కావాలి అన్నా కూడా మన ఫోటోని చాలా చక్కగా పెళ్లి కూతురులో చేసేస్తుంది. సో, ఒక రకంగా అవి మిస్మరైజ్ చేసే చిన్న చిన్న థింగ్స్‌లో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఆ ప్రైవసీ కాస్త అది పబ్లిక్‌లోకి వెళ్ళేటప్పటికి అదే మనకి రిస్క్ కూడా అవుతుంది. అంటే అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? అనేది చాలా మందిలో ఇదొక క్వెషన్ మార్క్. ఓకే, ఇన్ఫర్మేషన్‌గా చాలా బానే ఉంది చాట్ జీపీటీ అనిపిస్తూ ఉంటుంది. బట్ రిస్కా? లేకపోతే ప్లస్ ఏనా? అనేది కొన్ని విషయాల్లో కొన్ని అనాలిసిస్ చేసేవాళ్ళు టెక్నికల్‌గా కొంతమంది పర్సన్స్ మనకి ఎదురవుతూ ఉంటారు. అలా ఈరోజు నాకు ఎదురైన పర్సన్‌లో మన వెంకటరెడ్డి గారు. అంటే అతని పేరొచ్చేసి వెంకటరెడ్డి, బట్ రోబో రెడ్డి అంటూ ఉంటారంట. అసలు ఈ రోబో వెనకాతల ఉన్న కథేంటి ఈ పేరులో అనేది తెలుసుకోవాలి అంటే ముందు వెంకటరెడ్డి గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐడ్రీమ్. హాయ్ అండి, థ్యాంక్ యూ. సార్, అసలు వెంకటరెడ్డి కాస్త రోబో వెంకటరెడ్డి ఎందుకయ్యారో ఫస్ట్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంది నాకు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ టెక్నాలజీస్ కోసం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, సో 2006-10 నేను నా ఇంజనీరింగ్ స్టడీ చేస్తున్నప్పుడు, సో 2007 నుంచి నేను రోబోటిక్స్ మీద ఎక్కువ వర్క్ చేసేవాడిని. మా సూపర్ సీనియర్ మీరు. అంటే ఆల్మోస్ట్ ఒక 14-15 ఇయర్స్ బ్యాక్, ఓకే. వెన్ పీపుల్ వర్ నాట్ నోన్ అబౌట్ టెక్నాలజీ. అంటే టెక్నాలజీ అంటే ఏంటి, లేకపోతే అప్పటికంతా ఓన్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గానే ఎక్కువ ఉండేది. సో మై ప్యాషన్ వాజ్ డ్రైవింగ్ టువర్డ్స్ రోబోటిక్స్. సో ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి అక్రాస్ ఇండియా ఒక 4-5 టైమ్స్ ట్రావెల్ చేయడం, అన్ని యూనివర్సిటీస్లో పార్టిసిపేట్ చేయడం, ఒక 60-70 సర్టిఫికేట్స్, ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే ప్రాసెస్లో కాలేజ్కి అటెండ్ అయ్యేది చాలా తక్కువ అనమాట. ఓకే. సో ప్రతి దాంట్లో రోబోటిక్స్ కాంపిటీషన్, విన్నింగ్ ఆర్ రన్నర్ అప్ ప్రైజ్ ఉండడం. సో సడన్గా ఎప్పుడైనా కాలేజ్కి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపించేవారు అనమాట. అక్కడ రెడ్డి అనేది కామన్ వర్డే, బట్ అట్ ద సేమ్ టైం రోబోటిక్స్ అనేది యాడ్ ఆన్ చేసి రోబో రెడ్డి అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇచ్చారు. ఓకే. సో సిన్స్ దెన్ అది నా సోషల్ మీడియా నేమ్ అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రికగ్నైజ్ మీ యాజ్ రోబో రెడ్డి కంపేర్డ్ టు వెంకట్ రెడ్డి. సార్, ఏమైనా రోబో తీసుకొచ్చారా నా కోసం? ప్రజెంట్ ఇక్కడికైతే రోబో లేదు, కానీ వెరీ రీసెంట్లీ మేము రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో చంద్రబాబు నాయుడు గారికి రోబో నమస్తే చెప్పింది కదా. ఎస్, అది మీరు చేసిందేనా? ఓ మై గాడ్, ఇట్స్ నిజంగా చాలా సర్ప్రైజ్ అండి. నేను టెక్నికల్ గానే మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనుకున్నాను తప్ప. ఓకే. అంటే యాక్చువల్గా ఆ రోబోట్స్ వచ్చేసరికి మనకి ఫ్యూచరిస్టిక్ గా రోబోట్ డాగ్స్ కానీ హ్యూమనాయిడ్ రోబోట్స్ కానీ మనకి డిఫరెంట్ మోడల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో అలాంటి మోడల్స్ని ఇక్కడ మనం బిల్డ్ చేసుకుని మనం డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ అసలు ప్రాపర్ ఇక్కడ మేము బేస్డ్ అవుట్ ఆఫ్ వైజాగ్ అండి. ఓ మనోరే. ఆంధ్ర నుంచే నేను బార్న్ అండ్ బాటప్ ఇన్ విశాఖపట్నం. అండ్ ఇక్కడి నుంచి ఈ టెక్నాలజీని డ్రైవ్ చేయాలని 2010 ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ ఇన్ యూకే, సో యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్లో రోబోటిక్స్ మీద వర్కౌట్ చేశాను. అంటే అప్పటికి ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏఐ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అప్పుడు మాకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అవి. సో టెస్లా కారు ఇప్పుడు అటానమస్ తిరుగుతుంది ఏదైతే ఉందో, దాని యొక్క ఇనీషియల్ వీడియోస్ ఏవైతే కార్ కెమెరా వీడియోస్ మాకు అసైన్మెంట్స్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న రోబోటిక్స్ హ్యూమన్ మెషిన్ ఇంటరాక్షన్ అనేది ఇంకొక సబ్జెక్ట్. సో పైథాన్ ప్రోగ్రామింగ్. అంటే ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్న రీసెంట్ టెక్నాలజీ 2012-13లో మాకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్
ఓకే. సో 10-15 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది అది. యంగర్ జనరేషన్ అంతా యూజ్ చేసేస్తున్నారు కాబట్టి అది చాలా మార్కెట్‌లోకి చాలా స్ట్రాంగ్‌గా వైరల్ అవుతుందన్నమాట. కరెక్ట్. సూపర్. సార్ ఇది రోబోస్‌ని ఎలా తయారు చేస్తారు? అంటే యాక్చువల్‌గా రోబోటిక్స్ అనేది వన్ ఆఫ్ ద టెక్నాలజీ అండి. మనకు ఓకే. అందులో ఏంటంటే మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్యూచర్‌లో రాబోయేది ఒకటి చెప్పేస్తా. హ్మ్. ఐ థింక్ నౌడేస్ అందరూ డిష్ వాషర్స్ వాడుతున్నారు యెస్. కిచెన్‌లో. అవును. ఇంకొక 4-5 ఇయర్స్ డౌన్ ద లైన్‌లో మీకు కుకింగ్ రోబోట్స్ కూడా వచ్చేస్తాయి. సో మీరు ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరినప్పుడు జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే మీకు కావాల్సిన డిషెస్ రెడీ చేసి మీరు వచ్చేసరికి సర్వ్ చేస్తుంటది. సో ఎవ్రీ కిచెన్ విల్ హావ్ ఎ కుకింగ్. ఇది కూడా మీరే రెడీ చేస్తున్నారా? బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి. ఓహ్ మై గాడ్! సో స్టూడెంట్స్ సార్ ఇంట్రెస్టెడ్ వి ఆర్ రెడీ టు డెవలప్ దెమ్. ఓకే. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ నిజంగా అలా అయితే నాకొక రోబోని ఇస్తారా ప్లీజ్? వరల్డ్ వైడ్‌గా వి విల్ ప్లాన్ ఇట్ డెఫినెట్‌లీ. వరల్డ్ వైడ్‌గా. కాదు సార్ అది అప్రాక్స్‌గా అలాంటి రోబోని తయారు చేయడానికి ఒక ఎంత కాస్ట్ అవ్వచ్చు? అంటే కాస్ట్ డిపెండ్స్ అపాన్ డిషెస్ అండి. మన ఇండియాలో అది పర్టిక్యులర్‌గా ఆంధ్రాలో కల్చర్స్ బట్టి మనకి స్పైస్ లెవెల్స్, ఫుడ్ ఫార్మాట్స్ వెరైటీస్ ఉంటాయి. సో దానికి ప్రోగ్రామింగ్ ఎక్కువ కావాలి. మెకానికల్‌గా డిజైనింగ్. ఎందుకంటే ఇప్పుడు అది కిచెన్‌లోకి మనం ఫిట్ చేయాలంటే మనకున్న కిచెన్స్ డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి. సో టెక్నాలజీ పరంగా మనకేంటంటే ఇంకా అడ్వాన్స్‌మెంట్‌లో చాలా సొఫిస్టికేటెడ్‌గా, సింపుల్‌గా, ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన చైనా రెసిపీస్ ఉన్నాయనుకోండి, అవి మనకు కొంచెం ఫాస్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్‌లో ఇన్స్టెంట్‌గా చేసేస్తారు. అవును. అదే మన కుకింగ్ స్టైల్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ టెంపరేచర్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు డౌన్ ద లైన్ వచ్చేసరికి మీకు ఆ వేరియేషన్స్ కూడా ఉంటాయి. మనకి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి అలా వేరియేషన్స్ వస్తాయి. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తాను, మీరు ఒకటి పర్చేస్ చేసుకుందరు కానీ. మోస్ట్‌లీ ఎంత ఎక్స్‌పెన్సివ్ ఉండొచ్చు? 4-5 lakhs 4-5 లాక్స్ ఒక రోబో. దానికే ఉందండి. ఈఎంఐ పెట్టుకుంటే ఏదైనా వచ్చేస్తుంది కదా ఇప్పుడు. అంతే అంటారు. మాకేమైనా తగ్గిస్తారేమో అని. షూర్ డెఫినెట్‌గా. అంటే మాకు తగ్గించే దాంట్లో అక్కడ అందులో ఆప్షన్స్ తగ్గించేసి ఇచ్చారు కదా! అలాగే ఉంటుంది. మనం ఏ ఆప్షన్స్ కావాలనుకుంటాం, ఫుల్లీ ఆటోనమస్ ఆర్ సెమీ ఆటోనమస్. ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్స్ ఎలాగైతే ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్స్ ఎలాగైతే వచ్చినాయో మీకు అలా అన్ని డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. అంటే లిమిటెడ్ ఫుడ్ మాత్రమే కుక్ చేసుకోవాలనుకుంటే ఒకలాగా, ఎలాంటి ఫుడ్ అయినా ఎన్ని వెరైటీస్ అయినా కుక్ చేసుకోవాలంటే ఒకలాగా. దిస్ ఇస్ జస్ట్ ఇమాజినేషన్. ఒక మనిషి తయారు చేస్తే 2 అవర్స్ పడుతుంది. అదే రోబో కుక్ చేస్తే సేమ్ 2 hours పడుతుంది. ఎందుకంటే ఫుడ్ మనం కంట్రోల్ చేయలేము. ఆ టేస్ట్ ని తీసుకురావడానికి ట్రై చేయాలి. ఓకే. సో మెజర్మెంట్స్ అన్ని ఈ రోబోనే తీసుకుంటుందా? ఎస్. ఇంగ్రీడియంట్స్ కానీ, మెజర్మెంట్స్ కానీ, ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని తీసుకొని ఏ టైప్ ఆఫ్ రెసిపీ ఏ లెవెల్లో కావాలి. ఇప్పుడు మీకు అందుకే రోటీ మేకర్స్, దోశ మేకర్స్. ఫ్యూచర్ లో చెఫ్ తో కూడా చాలా పనులు ఉంటాయి అయితే మీకు. ఆఫ్ కోర్స్. మీకు ఒక రోబోటిక్స్ అనేది ఇట్స్ మల్టీ డిసిప్లినరీ మోడల్. అందుకే ఇప్పుడు టెస్లా వాళ్ళు కూడా హ్యూమనాయిడ్ రోబోట్స్ బిల్డ్ చేసి రీసెంట్గా ఎలన్ మస్క్ 1 trillion పేడే అని చెప్పేసి అన్నారు. సో డౌన్ ద లైన్ 10 years లో 1 trillion తీసుకునే CEO అతనే. సో అతను ఎస్టిమేట్ చేసింది ఏంటంటే ప్రతి హౌస్ హోల్డ్ లో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ఉండాలి. సో హీస్ బిల్డింగ్ దాట్. ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఓకే. కుకింగ్ వరకు అయితే ఒక రోబోటిక్ ని రెడీ చేసేస్తున్నారు. ఓకే. క్లారిటీ ఇచ్చేసారు. ప్రీవియస్‌గా అంటే ఇప్పుడు మీరు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో మీరు కొన్ని రోబోట్స్‌ని రెడీ చేసి వదిలారు. అంటే రోబో నమస్తే చేసింది, వెల్కమింగ్ చేసింది అవును. సీఎం గారికి. ఇదంతా ఫైన్. సో ఇంకా ఏంటి న్యూ టెక్నాలజీతో రోబోని ఇంట్రడ్యూస్ అంటే చేయాలనే థాట్? మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ స్టూడెంట్స్ కోసం అయితే ఇన్స్టెంట్‌గా ఏం చెప్పాలంటే రీసెంట్‌గా నేను ఒక దుబాయ్‌లో విజిట్ చేశాను. సో అక్కడ ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దే వాంట్ పెయింటింగ్ రోబోట్స్. అంటే ఇప్పుడు రెగ్యులర్‌గా హ్యూమన్ మ్యాన్ పవర్‌ని యూజ్ చేసుకునే కన్నా ఆటోమేటిక్‌గా రోబోటే పెయింటింగ్ ఈ వాల్ నుంచి ఆ వాల్ వరకు మొత్తం అంతా అదే స్ట్రెచ్ ఔట్ చేసుకొని ఏసేది. అలాగే వాళ్ళకేంటంటే మార్కింగ్ చేసేది. బికాస్ దుబాయ్ ఈజ్ ఫుల్లీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్. ట్రూ. సో సివిల్ ఇంజినీర్స్‌తో పాటు ఇప్పుడు ఈ రోబోటిక్స్ టెక్నాలజీ యూజ్ చేసి కిందన లైన్ మార్కింగ్స్ గానీ, పిల్లర్స్ ఎక్కడ రావాలి, పైప్ లైన్స్ ఎక్కడ రావాలి అదొకటి. అండ్ మోర్ ఓవర్ 30-40 ఫ్లోర్స్ మినిమమ్ ఉంటది. హై రైజ్ బిల్డింగ్స్ వాళ్ళవన్నీ కూడా. ప్రతి ఒక్కళ్ళు లిఫ్ట్ ఎక్కి, ట్రావెల్ చేసి, మూవ్ చేసి, పైకి కిందకి తిరగాలంటే ఇబ్బంది కదా! కష్టం. అక్కడ మళ్ళీ రోబోటిక్స్ కొన్ని మోడల్స్ యూజ్ చేసుకొని ఇన్స్పెక్షన్ చేయడం. సో ఇలా ప్రతి టెక్నిక్ అంటే ప్రతి సిచ్యువేషన్‌లో కూడా యూ విల్ హావ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్. నేను ఇప్పుడు చెప్పింది కూడా కన్‌స్ట్రక్షన్ పర్స్పెక్టివ్‌లో చెప్పా. ఇప్పుడు ఇదే డిఫెన్స్‌కి తీసుకుంటే ఒకలా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకుంటే ఒకలా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్‌గా చైనా వాళ్ళు రోబోటిక్ ఒలింపిక్స్ చేశారు. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ పీపుల్ హ్యూమనాయిడ్ రోబోట్స్ తీసుకొని వాళ్ళ చేత రన్నింగ్ రేస్ చేయించారు, బాక్సింగ్, ఫైటింగ్ చేయించారు. సో రైట్ నౌ చైనా ఈస్ మోర్ అడ్వాన్స్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్. ట్రూ. అండ్ వెరీ సూన్ ఇండియా విల్ ఆల్సో బికమ్ ఇన్ దట్ డైరెక్షన్. యెస్. సో మొత్తానికి ఇంట్రెస్టింగ్ రోబోస్ అంటే ఎలాంటివి తయారు చేయాలని ఉంది మీకు? అలా అనుకుంటే నా మైండ్‌లో చాలా మోడల్స్ ఉన్నాయి. అంటే వన్ ఆఫ్ ద మోడల్ ఈస్ ఫ్లయింగ్ కార్స్.
సార్ ఇప్పుడు యెస్. ఎందుకంటే మనం రీసెంట్‌గా కొన్ని కంట్రీస్, కొన్ని స్టేట్స్‌లో మనం చూస్తే ఆ రోబోనే జమ్మని ఒక రెస్టారెంట్ నుంచి టక్కున వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఫుడ్ పార్సెల్ ఇస్తూ రైట్. ఉంటుంది కదా! ఆ! అవి నిజంగా జరిగిందా? లేకపోతే ఏదైనా ఉన్నాయి. గ్రాఫిక్సా? లేదు. ట్రూ. వీటిని మనం యాక్చువల్‌గా ఆ డొమైన్‌ని డ్రోన్స్ అని పిలుస్తాం యాహ్! సెపరేట్‌గా. యాహ్! సీ రోబోటిక్స్‌లో మనకి ఎలాగైతే మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కామన్ అంటే ఇంజినీరింగ్ రిలేటెడ్‌గా. దాన్ని మనం ఫ్లయింగ్ డైరెక్షన్‌లో మాట్లాడితే డ్రోన్స్ అని చెప్తారు. నాకు ఇంకొక కూడా డౌటు. డ్రోన్ అనేది కొన్ని ఏరియాస్‌కి మాత్రమే పర్మిట్ ఉంటుంది. కరెక్ట్. కొన్ని ఏరియాస్‌కి ఉండదు. అవును. కదా! ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి డ్రోన్స్ అన్నీ రెడీ చేసిన తర్వాత అది ఎక్కడైనా టక్‌మని పడిపోతే? అలాంటి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. ఆ! సో, ఛాలెంజెస్ ఏంటంటే, ఈ టెక్నాలజీ ఇప్పుడు మనం ఏదైతే అప్‌గ్రేడ్ చేసుకుంటున్నామో అటానమస్ వెహికల్స్ అంటే ఆటోమేటిక్‌గా ఎక్కడి నుంచి అక్కడికి ఫ్లై అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ జీపీఎస్ బట్టి ట్రాక్ చేసుకోవడం. అలా సడెన్‌గా పడిపోకుండా మనం కొన్ని ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. సపోజ్ బ్యాటరీ డెడ్ అయిపోయినా, ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏదైనా అయినా, అప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఆ పొజిషన్‌లో సేఫ్ ల్యాండింగ్ అయ్యేలా కూడా ఇప్పుడు చేస్తున్నారు. హ్మ్. సో, టెక్నాలజీ ఒక పక్క నుంచి గ్రో అవుతూనే, ఇంకో పక్క నుంచి మనకు ఛాలెంజెస్ కూడా త్రో చేస్తుంటది. వావ్! సో, మీకా ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ, దాని రెస్ట్రిక్షన్స్ నుంచి బయటికి తీసుకురాగలిగితే, ఐ థింక్ ఇట్స్ ఎ ఫ్రూట్‌ఫుల్ థింగ్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే, ఇప్పుడు బెంగుళూరు ట్రాఫిక్ గాని, ఢిల్లీ ట్రాఫిక్ గాని మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పిన ఫ్లయింగ్ కార్స్ కానీ, ఇప్పుడు డ్రోన్ టాక్సీస్ అంటారు. వాటిల్ని మనం కన్సిడర్ చేసుకుంటే, ఇట్స్ ఈజీ టు మూవ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. అండ్ అంతవరకు ఎందుకు ఎలన్ మస్క్ ఆల్సో సెడ్ వెరీ సూన్ రాకెట్స్ విల్ బి దేర్. ఇక్కడి నుంచి సింగపూర్‌కి 20 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి యూఎస్‌కి జస్ట్ 1 అవర్‌లో వెళ్ళిపోవచ్చు. అండ్ రాకెట్స్ కూడా వస్తున్నాయి. యెస్. ఇట్ ఆర్ దేర్. ఓహ్ మై గాడ్! ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ టాపిక్స్ ఇది. ఓకే. హ్మ్. అంటే ఇవన్నీ ఆల్రెడీ సార్ మనం ఫ్యూచరిస్టిక్‌గా మోడల్స్ చేశారు. అంటే చాలా మందికి ఫ్లైట్, ప్రైవేట్ జెట్స్ ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. అవును. రాకెట్ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు సార్. అంటే నేను ఈ రోజుకి నేను చాలా మందికి ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఈ మాట చెప్తాను. యాహ్! మేబీ నేనైతే ట్రైన్, ఫ్లైట్ వీటిలో తిరిగాను గానీ, నా నెక్స్ట్ జనరేషన్ అంటే మా పిల్లలు వచ్చేసరికి రాకెట్. రాకెట్ దే విల్ గో ఫర్ ఎ డేట్ విత్ అవర్ గర్ల్ ఫ్రెండ్. అక్కడ చంద్రుడికి భూమికి మధ్యలో ఉండి హ్యాపీగా ఒక డిన్నర్ నైట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారని. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓహో! అంత ఫాస్ట్‌గా అవుతుందంటారా? మేబీ నెక్స్ట్ 10, 15 ఇయర్స్. నెక్స్ట్ 10-15 ఇయర్స్‌లో దట్ ఈస్ కాల్డ్ రాకెట్స్. స్పేస్ టూరిజం. యాహ్! నాకిప్పటికి ఒక డౌట్ సార్. రాకెట్ అనేది అసలు మనకి కనిపించదు. ఆకాశంలో అది వెళ్ళిన తర్వాత ఆ లైన్ మాత్రమే మనకు అవును. కనిపిస్తుంది. బేసిక్‌గా అసలు రాకెట్ ఎంతుంటుంది? రాకెట్‌లో ఎవరు ట్రావెల్ చేస్తారు? అసలు ఎంత హైట్‌లో ఉంటుంది? రాకెట్‌లో కూడా సేమ్ మన ఫ్లైట్ లాగే ఫ్యూయల్ ఉంటుందా? సో, ఫ్లైట్స్ అంటే ఇప్పుడు టెక్నికల్‌గా ఇష్యూస్ వచ్చేసి యాక్సిడెంట్స్ అవ్వడాలు, పడడం అవుతుంది. మరి రాకెట్‌కి అలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చి రాకెట్‌లు కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి నాకు. అంటే యాక్చువల్‌గా ఇవన్నీ ఇప్పుడు క్లారిఫై చేయాలంటే అదొక పెద్ద స్టోరీ అయిపోద్ది. హ్మ్. బట్ మేక్ ఇట్ సింపుల్ ఏంటంటే మీకు ఇప్పుడు ఎలాగైతే ట్రైన్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. వందే భారత్ ట్రైన్స్ యాహ్! ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారు. బట్ ట్రైన్ అంత స్పీడ్‌గా వెళ్దాం అనుకున్నా మన ట్రాక్స్ అంత పాసిబిలిటీస్ లేవు. ట్రూ. సేమ్ అలాగే మనకేంటంటే రాకెట్స్ కూడా ఫ్యూచరిస్టిక్‌గా ప్లాన్ చేసేది కూడా ఈజీగా పేలోడ్‌ని క్యారీ చేయడానికి. అందుకే అంటాం కదా! స్పేస్ టూరిజం ఇస్ ఎ న్యూ టాపిక్. యెస్. విచ్ ఈస్ ఎ న్యూ డైమెన్షన్ ఫర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. హ్మ్. అలాంటి వాటిలో అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే, ఏముంది ఇప్పుడు మనం ఫ్లైట్ ఏసుకొని ఇక్కడి నుంచి ఢిల్లీయో, హైదరాబాదో ఒక టూర్‌కెళ్ళొచ్చినట్టే, స్పేస్‌లోకి వెళ్ళి ఒక పొజిషన్‌లో హోల్డ్ చేసి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర కనెక్ట్ అయ్యి, మళ్ళీ రిటర్న్ రావడం. సో, ఇట్స్ లైక్ ఎ స్పేస్ ట్రావెల్. సో, నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో ఇవన్నీ వర్కౌట్ అయిపోతాయి 100%. రాకెట్ అనేది అసల ఎక్కడెక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది? అయి మనం పొజిషన్స్ ఓన్లీ స్పేసేనా? స్పేస్ అంటే ఇప్పుడు నౌ హ్మ్. నౌ నౌ ప్రెజెంట్ ఇట్స్ ఓన్లీ స్పేస్. ఓన్లీ స్పేస్‌కే రాకెట్. ఓకే. మనం బయట ఇప్పుడు స్కైలో చూస్తున్న రాకెట్స్ ఓన్లీ స్పేస్‌కెళ్తూ ఉంటాయి. స్పేస్ సెంటర్ దగ్గరికి వెళ్తుంటాయి. లేపోతే మూన్ ల్యాండింగ్ చేసిన తర్వాత అక్కడ వర్క్ చేసుకుంటారు. మళ్ళీ రిటర్న్ వస్తారు. సో, స్పేస్ స్టేషన్ రిలేటెడ్ గానే ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ వీళ్ళందరూ ఏంటంటే మార్స్‌కి తీసుకువెళ్ళడం కోసం ప్లాన్ చేస్తున్నారు. సో, ఇప్పటి వరకు మనం ఫ్లైట్స్‌ని అన్నిటిని మనం వీడియోస్ అన్నీ చేసాం కానీ, అసలు రాకెట్ ఎలా ఉంటుంది అనేది నాకు కూడా పెద్ద క్వెషన్. అలా అంటే ఇప్పుడు స్పేస్ రిలేటెడ్‌గా ఆలోచించే వాళ్ళకి ఎవరైతే డ్రీమ్ గన్ ఫీల్ అవుతారో రాబోయే రోజుల్లో అవన్నీ రియాలిటీలోకి వచ్చేస్తాయి. మానిఫెస్ట్ చేయాలయితే. నేను కూడా రాకెట్ ఎక్కాలి. అయిపోద్దండి ఎక్కేయచ్చు. పెద్ద అంతే ప్రాబ్లమ్ అంటారు. ఖచ్చితంగా. సూపర్. సో, 'రోబో' ఫిల్మ్‌లో మన 'రోబో'ని చూస్తాం 'రజనీకాంత్' గారితో అవును. పాటు. సేమ్ 'రజనీకాంత్' గారి లాగానే 'రోబో' అన్నీ చేస్తూ ఉంటుంది. అవును. సో, 'రోబో'కి కూడా ఎమోషన్, లవ్, ఫీలింగ్ అండ్ పాంపరింగ్ హ్మ్. ఇవన్నీ ఉంటాయా? అది ట్రూయేనా? లేకపోతే సినిమా వరకు అలా ఉందా? రియల్‌గా కూడా ఇలాంటి రోబోస్‌ని ఇప్పుడు మీరు తయారు చేస్తున్న రోబోస్‌కి కూడా మనుషులతో మాట్లాడడం, హ్మ్. హగ్ చేసుకోవడం
అండ్ వాటికి యాడ్ అవ్వడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే కమింగ్ టు దిస్ పర్టిక్యులర్ టాపిక్, ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ కూడా. ఎందుకంటే ఆహా! సీ ఏఐని ఇండైరెక్ట్‌గా ఇప్పుడు అదే క్వెషన్ మార్క్‌లో ఉన్నారనమాట. సో, ఓకే. రోబోట్ అనేది మీకు ఒక ఫిజికల్ అపియరెన్స్ మాత్రమే. ఒక మెకానికల్ బాక్స్. మీరు అదే రోబో సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే అంతేలెండి. కరెక్టే. అది జస్ట్ అదొకటే అది ఎక్కడ హ్యూమన్ దానికి ఎక్కడ హార్ట్ ఉంటది. అదే మీకక్కడ గ్రీన్ చిప్, రెడ్ చిప్ అని 2 ట్రూ. యూజ్ చేస్తారు అవును. కదా! సో, ఆ బాక్స్ మొత్తానికి ఆ చిప్‌లో మనం ఎలా కోడ్ చేస్తే అది అలా వర్క్ చేస్తుంటది. హ్మ్. సో, ఇప్పుడు మీరన్నట్టుగా ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ సినిమాలో కాబట్టి అవి చూపించగలిగారు కానీ ఇంకా రియలిస్టిక్‌గా రాలేదు. బట్ రియలిస్టిక్‌గా అదొచ్చిన తర్వాత దాని సిట్యుయేషన్స్ వేరేలా ఉంటాయి. ఓకే. అందుకే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ అతను కూడా ఏం చెప్పారు, సో, మీరు ఎంత ఏఐని అడ్వాన్స్డ్‌గా తీసుకెళ్ళినా కూడా ఇంకా ఎమోషన్స్ ఇవ్వడం గాని, ఆ కనెక్టివిటీని తీసుకురావడం గాని అంత ఈజీ అయితే కాదు. బట్ బియాండ్ విచ్ దే విల్ బి మోర్ ఇంటెలిజెంట్. అంటే మనం అడిగే క్వెషన్ ఏంటి? మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? అన్న దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు తప్ప, సో, హగ్గింగ్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అయితే మాత్రం అది కొంచెం కష్టమేలెండి. బట్ అలాంటివి కూడా ఏమైనా బ్యాటరీస్ అలాంటివి కూడా మిషనరీలో ఏమైనా సెట్టింగ్స్‌లో పెడుతున్నారేమో? అంటే అది ఇప్పుడు బిల్డ్ నేను చేస్తున్నారు. ఏడ్చాననుకోండి, రోబో వచ్చి ప్లీజ్ డోంట్ క్రై అని బిల్డ్ చేస్తున్నారు. అలా ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్. చైనాలో దేర్ ఈస్ వన్ ఫ్యాక్టరీ హూ ఈస్ బిల్డింగ్ దీస్ కైండ్ ఆఫ్ మోడల్స్ విత్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ థట్. యాహ్! ఓకే. సార్ నేను ఎక్కడో ఒక వీడియో చూసాను సోషల్ మీడియాలో. యాక్చువల్లీ ఆ మనిషి ఆల్మోస్ట్ ఒక 3 బ్రేకప్స్ అయ్యాయి. ఓకే. అవును. అది అయిన తర్వాత వాడికి మనిషి మీదే పూర్తిగా విరక్తొచ్చింది. అయిపోయింది. అవును. సో, కంప్లీట్‌గా ఒక రోబోటిక్‌ని పర్చేస్ చేసుకొని ఎక్కడో సమ్ స్టేట్‌లో అవును. సో, ఆ రోబోతోనే వాడు మాట్లాడతాడు. రోబోతోనే వాడు బయటికెళ్తాడు. ఓన్లీ రోబోతోనే లైక్ ఇంపాక్ట్. డిస్కషన్స్ కానీ, కోపాన్ని కానీ, వాడి ఫన్ కానీ, వాడు టీవీ చూసినా కూడా రోబోని కూర్చోబెట్టుకొని టీవీ చూపిస్తూ ఉంటాడు. అది మేబీ సో, ఫ్యూచర్‌లో అలా కూడా వచ్చేస్తుంది. ఫ్యూచర్‌లో ఇప్పుడు అలా అయిపోద్దేమో అని ఒక రకంగా నాకు భయంగానే ఉంది. ఎందుకంటే దట్ ఈస్ సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు పెట్స్ ఉండేవి. పెట్స్‌తో ఎక్కువగా కనెక్టివిటీ ట్రూ. ఉండేది. ఇప్పుడు స్లోగా వాటిని రోబోటిక్స్ రిలేటెడ్‌గా తీసుకొచ్చారు. అండ్ వాటెవర్ ద సైజ్, షేప్ మనకి అవతల వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో రోబోట్ మోడల్‌ని కూడా అలా తయారు చేసుకోవచ్చు. యాహ్! బట్ సైకలాజికల్లీ ఐ డోంట్ నో ఇట్ ఈస్ సో గుడ్ ఎనఫ్. బట్ ప్రాక్టికల్‌గా అయితే మాత్రం అలాంటివి చాలా వస్తున్నాయి. మీరు డిసెంబర్ 14థ్‌కి ఏదో ఒక టీ హబ్‌లో ఈవెంట్ కూడా చేస్తున్నారు కదా! కరెక్ట్. ఏంటి సార్ అది? అది యాక్చువల్‌గా భారత్ టెక్ లీగ్ అనేది ఒక ఈవెంట్ చేస్తున్నామండి. హ్మ్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఐపీఎల్ మనకి ఎలాగైతే క్రికెట్‌కుందో హ్మ్. అండ్ ప్రో కబడ్డీ, కబడ్డీ ఈవెంట్స్ ఫ్రాంచైజీ మోడల్. సేమ్ అలాగే టెక్నాలజీ రిలేటెడ్‌గా నెక్స్ట్ జనరేషన్‌కి అంటే ఇప్పుడున్న స్కూల్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఓకే. వాళ్ళ కోసం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. విచ్ ఇస్ కాల్డ్ భారత్ టెక్ లీగ్. ఓకే. భారత్ టెక్ లీగ్. యాహ్! మేము రావచ్చా? కంపల్సరీగా 100% వావ్! యూ ఆర్ ఇన్వైటెడ్. అంటే ఇప్పుడు మీరు అడిగిన రాకెట్స్, స్పేస్ ఎందుకంటే ఆ థీమ్ కూడా స్పేస్ థీమే. ఓహ్! సో, అక్కడ పిల్లలొచ్చేసరికి రోబోటిక్స్ రిలేటెడ్, 3డీ ప్రింటింగ్ రిలేటెడ్, ఓకే. అలాగే కోడింగ్ అండ్ వాళ్ళకి స్పేస్ రిలేటెడ్‌గా ఉండే ఐడియాస్‌ని అక్కడ రిప్రజెంట్ చేస్తారు. ఓహ్! సో, సూపర్. ఈవెంట్ వచ్చేసరికి డిసెంబర్ 14 మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 అండ్ ఆల్మోస్ట్ లైక్ 30 డిఫరెంట్ స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ దేర్ ఇస్ అన్ ఇస్రో సైంటిస్ట్ హూ ఈస్ కమింగ్ డౌన్ యాస్ ఎ చీఫ్ గెస్ట్ ఆల్సో. సైంటిస్ట్. యెస్. ఓకే. అమ్మో! నాకు చాలా క్వెషన్స్ ఉన్నాయి అడిగేయాలయితే. 100%. ఓహ్! అప్పుడు మీరు అడిగిన రాకెట్ కనెక్టివిటీ కూడా ఈజీగా వచ్చేస్తది. యెస్. నేను 100% ఫస్ట్ నా ఫోకస్ అంతా రాకెట్ మీదే ఉంది. నేను సైంటిస్ట్ గారిని నేను రాకెట్ గురించే అడుగుతాను. ఖచ్చితంగా. సూపర్బ్. సో, ఎక్సలెంట్ సార్. అంటే టెక్నాలజీ పిల్లలకి చాలా యూజ్. అవును. బట్ అదే టెక్నాలజీ ఓవర్‌గా అయిపోతున్నప్పటికీ కూడా పిల్లలు కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌గా కరెక్ట్. అంటే ఒక మా జనరేషన్‌కొచ్చేసేటప్పటికి 10థ్, ఇంటర్‌కి చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు. కరెక్ట్. ఐ థింక్ మన జనరేషన్ టైం. యాహ్! యాహ్! ఇప్పుడు నవ్వే జనరేషన్‌లో ఫిఫ్త్‌కి అది పుట్టినప్పటి నుంచే వాడు ఫోన్ ఫోన్‌తో చూస్తున్నాడు. ఉంటున్నాడు. ఆడు ఫోన్‌తోనే బయటకొస్తాడు మమ్మీ బొజ్జలో నుంచి. అవును. సో, అంత టెక్నాలజీ చాలా వితిన్ 10 ఇయర్స్‌లోనే అంత టెక్నాలజీ డెవలప్ అయింది. బట్ ఇంత ఇంత హైయర్ టెక్నాలజీ అనేది యంగర్ జనరేషన్ కానీ, స్టూడెంట్స్‌కి గానీ అది ఎంతవరకు అడ్వాంటేజెస్ అంటారు? ఎంతవరకు డిసడ్వాంటేజెస్ అంటారు? సో, టెక్నాలజీ పెరగడం మంచిదే. హ్మ్. అండ్ చాలామంది చెప్తూనే ఉంటారు. అంటే మీరు యూజ్ చేసే విధానం, ప్రాసెస్ మాత్రమే చూసుకోవాలి అని. సో, అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే ఐ విల్ గివ్ యూ దిస్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను చాలా మందికి చెప్తుంటా. బికాజ్ నేను మోస్ట్‌లీ స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్స్ ఇస్తుంటా. ఓకే. టెక్నాలజీ రిలేటెడ్‌గానే. అండ్ ఆ పాయింట్ చెప్పినప్పుడు వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇట్ ఈస్ మోర్ అబౌట్ హౌ యూ ఆర్ లెర్నింగ్. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏ టు జెడ్ అనే ఆల్ఫాబెట్స్ 1 ఇయర్ చదివేవాళ్ళం. హ్మ్. రైమ్స్ ఇంకో 1 ఇయర్ చదివేవాళ్ళం. దాని తర్వాత మనం సెంటెన్సెస్, వర్డ్స్ ఇలాంటివన్నీ వచ్చేవి. ఇప్పుడేమైంది యూట్యూబ్ రావడం వల్ల లెటర్స్, రైమ్స్ అన్నీ కూడా వితిన్ 1, 1 ½ ఇయర్‌లో అయిపోతుంది. టీచర్స్ లేకుండా. టీచర్స్ లేకుండా. అండ్ అది మోస్ట్‌లీ స్కాన్ అంటే లైక్ మనం ఆధార్ కార్డ్ ఇవన్నీ ఎలా ఇస్తామో అలాగా స్కాన్ చేసేసి అది హ్యాకర్స్ యూజ్ చేసే కరెక్ట్.
అదే ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చే కొద్దీ అది సార్ ఇంకొకటి కూడా నేను విన్నాను. రీసెంట్‌గా న్యూస్‌లో బాగా వైరల్ అయింది. జస్ట్ ఒక 10 డేస్, 15 డేస్ బ్యాక్. ఐ థింక్ ఏఐ ఆర్ చాట్‌జీపీటీ నాకు ప్రాపర్ ఐడియా లేదు. ఐ థింక్ ఏఐ అనుకుంటా. జస్ట్ మనం ఒక పిక్‌ని ఇలా నించొని పిక్ తీసుకున్నామా ఏఐలోకి వెళ్లి అది స్కాన్ చేస్తే లోపల అంటే లైక్ మన డ్రెస్ లోపల ఉన్నటువంటి మన పుట్టుమచ్చ కూడా క్లియర్‌గా తెలుస్తుందని. అది ట్రూ? అది కొంతవరకే ట్రూ అవుద్దండి. అంత డీప్‌గా అయితే అది అనాలిసిస్ చేయలేదు. అండ్ ఏఐ ఈస్ జస్ట్ ఎ టెక్నాలజీ. హ్మ్. దానికి మనమే ప్యాటర్న్స్ ఇవ్వాలి. మనమే అల్గోరిథమ్స్ రాయాలి. అది ఎలా వర్క్ చేయాలన్నది కూడా మనమే చెప్పాలి. హ్మ్. వేరాజ్ ఈ టూల్స్ ఆర్ ఈ టెక్నాలజీని యూజ్ చేసుకునేది చాట్‌జీపీటీ, జెమినై, పర్‌ప్లెక్సిటీ ఇవన్నీ కూడా ప్లాట్‌ఫార్మ్స్. హ్మ్. సో, ఈ ప్లాట్‌ఫార్మ్స్ డిఫరెంట్ కంపెనీస్ బిల్డ్ చేస్తుంటారు. ఆ డిఫరెంట్ కంపెనీస్‌కి ఇచ్చే ఇన్‌పుట్స్ అన్నీ కూడా యూజర్స్ మనమే. అంటే మీరు ఫ్రీగా వాడండి అని ఇచ్చారు కదా అని చెప్పేసి మనం ప్రతి ఇన్ఫర్మేషన్‌ని అందులో ఎంటర్ చేసామనుకోండి, మన ఎంటైర్ డేటాబేస్ కూడా అందులోనే ఉంటది. ఓకే. సో, చాలా మంది తెలియక చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఇప్పుడు నాకు చాట్‌జీపీటీ ఫ్రీగా యాక్సెస్ దొరికింది కదా! నేను ఏ క్వెషన్ అయినా అడగొచ్చు అని చెప్పేసి వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నది ఎప్పుడు షేర్ చేయకూడదు. అండ్ ఇఫ్ పాసిబుల్ క్రియేట్ వన్ డమ్మీ ఈమెయిల్ ఐడీ. ఆ ఈమెయిల్ ఐడీతో మీరు లాగిన్ అవ్వండి. మీరు రెగ్యులర్ క్వెషన్స్ అడగండి, ఆన్సర్స్ తీసుకోండి. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. హ్మ్. అది చేయకుండా చాలామంది ఏం చేస్తారంటే, నా పేరు ఇది, నేను ఇక్కడ ఉంటాను, నాకు ఈ ఈ అంటే లైక్ నాకు ఇష్టాలేంటి, అయిష్టాలేంటి, ఇవన్నీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే కొద్దీ అది ఏం చేస్తదంటే, మనల్ని అర్థం చేసుకోవడం ఎలాగో చేసుకుంటది. అండ్ స్లోలీ అది ఏం చేస్తదంటే, మనల్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తది. ఇప్పుడు మీరు అమెజాన్ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేశారనుకోండి, ద పర్చేజ్ ఆర్డర్స్. హ్మ్. మీరు ఏ మంత్‌లో ఏమేమి కొనుక్కుంటున్నారు, నెక్స్ట్ ఏం కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇట్ విల్ ఈజీలీ ప్రెడిక్ట్. ఓకే. నెక్స్ట్ ఈ ఐటెమ్ కొంటారు. లేకపోతే ఎంత బడ్జెట్ పెడతారు అన్నది వాళ్ళకి తెలిసిపోతుందనమాట. అలాగే మీరు యూట్యూబ్ ఫీడ్ తీసుకోండి. మీరు ఒక లింక్ చూసారు అనంటే కంటిన్యూయస్‌గా మీకు ఆ లింక్ రిలేటెడ్ ఫీడ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. ట్రూ. సో, ఇప్పుడంతా కూడా ఏంటంటే బ్యాక్ ఎండ్ అల్గోరిథమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా రన్ అవుతున్నాయి. ఈవెన్ రీసెంట్‌గా చాట్‌జీపీటీ వాడు ఏం చేశాడు, 1 ఇయర్ మీ అందరికి ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నాడు. ఇట్ ఈస్ బికాజ్ మన ఇండియన్స్ కోసం వాడేం ఫ్రీగా ఇవ్వట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్‌లో అప్డేట్ చేసిన డేటాబేస్ అంతా కూడా ఫారెన్ డేటాబేస్. సో, మీరు ఏదైనా పిక్చర్ కావాలన్నా, లేదంటే ఏదైనా డేటా కావాలన్నా బ్యాక్ ఎండ్‌లో అంతా కూడా వాళ్ళు ఫీడ్ చేసిందంతా ఫారెన్ డేటాబేస్. ఓకే. ఇప్పుడు మన ఇండియన్ డేటాబేస్ కోసం మనోళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చారు. ఓకే. సో, మనోళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అందులో సెర్చ్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, ఆ ప్రాసెస్‌లో ఏంటంటే మన నాలెడ్జ్ కూడా అందులోకి ప్లాట్‌ఫార్మ్‌లోకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, నా పర్సనల్ సజెషన్ కూడా ఏంటంటే నెవర్ గివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ పర్సనల్ థాట్ ప్రాసెస్. అంటే నేను ఇలా ఉంటాను, అలా చేస్తాను అన్నది మనం ఎప్పుడు చేయకూడదు. అది చేసే కొద్దీ అది మనల్ని ఓవర్ రైడ్ చేయడానికి ట్రై చేస్తది. దాన్ని అది వాళ్ళు అలా హ్యాండిల్ అక్కడిగా చేస్తారు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాని దగ్గర నుంచి తీసుకోవాలి తప్ప, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ టెక్నాలజీకి ఇవ్వకూడదు. ఏ ప్లాట్‌ఫార్మ్‌కి కూడా ఇవ్వకూడదు. ఓహ్! అది ఇచ్చే కొద్దీ అది మనకేమవుతుందనంటే కంట్రోల్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ట్రూ. అవుతుందనమాట. ట్రూ. పర్ఫెక్ట్. హ్మ్. అండ్ అగైన్ బ్యాక్ టు రోబోటిక్. నాకు దాని మీదే ఉంది సార్ కాన్సంట్రేషన్ అంతా. ప్లీజ్. సో, ఇప్పుడు అప్‌కమింగ్ ఈ రోబోటిక్స్ ప్రాజెక్ట్స్ మీవి ఏంటేంటి రెడీగా ఉన్నాయి? అంటే యాక్చువల్‌గా మేమొచ్చేసరికి ఏంటంటే మా కంపెనీ నేమ్ వచ్చేసరికి టెకీబాట్ అండి. సో, ఎర్లియర్ టెక్‌ఇన్ సొల్యూషన్స్ అని ఉండేది. అది రీసెంట్‌గా మేము టెకీబాట్ అని చెప్పేసి రీబ్రాండ్ చేసుకున్నాము. అండ్ మేము ఆంధ్ర మొత్తం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇన్‌స్టాల్ చేసాం. ఇట్స్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. హ్మ్. సో, అందులో ఏంటంటే అరౌండ్ 300 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసాం. వేర్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్‌ది కాబట్టి వాళ్ళకి 3డీ ప్రింటింగ్ మీద, రోబోటిక్స్ మీద, ఏఐ మీద ఆల్ న్యూ టెక్నాలజీస్ రిలేటెడ్‌గా వర్క్‌షాప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. సో, ఈ ప్రాసెస్ ఏంటంటే ఇండియాకి రాబోయే 5 ఇయర్స్‌లో వి నీడ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. హుహు. అది అక్రాస్ ద గ్లోబ్ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ దట్ టూ ఇండియా ఇస్ లైక్ 140 క్రోర్ పాపులేషన్. అండ్ మనోళ్ళకి చాలా ఐడియాస్, ఇన్నోవేటివ్ థాట్స్. అండ్ ఇఫ్ యూ సీ ఫారిన్ కంట్రీస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ ఆర్ ఇండియన్స్ అండ్ తెలుగు అగైన్. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ మీద ఐడియా గాని, కంటెంట్ గాని, కరిక్యులమ్ గాని వి ఆర్ ట్రైయింగ్ టు ప్రొవైడ్. సో, ఈ రోబోటిక్స్ ప్రాసెస్‌లో అంటే ఈ టెక్నాలజికల్ ప్రాసెస్‌లో ఏంటంటే మేము కాలేజ్ స్టూడెంట్స్‌కి ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాం. బేస్డ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అండ్ స్కూల్ లెవెల్ వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ అండ్ వర్క్‌షాప్స్ చేస్తుంటాం అనమాట. హ్మ్. అండ్ మీరడిగిన పర్టిక్యులర్ రోబోటిక్స్ రిలేటెడ్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకొచ్చిన ఐడియాని మనం ప్రోటోటైప్ లెవెల్ నుంచి వాళ్ళు రియల్ టైమ్ మోడల్‌కి డెవలప్ చేసుకోవడానికి విల్ సపోర్ట్ దెమ్. ఓకే. దట్స్ హౌ వి డూ ది థింగ్స్. సూపర్. సో, ఫైనల్‌గా చాలా మంచిగా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఫ్యూచర్‌లో రోబో ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 100% ఆ యాహ్! విషయంలో అయితే డౌట్ పడాల్సిన పని లేదు. బట్ ఏ టైప్ ఆఫ్ రోబోట్ కావాలి, ఏ మోడల్‌లో కావాలన్నది మాత్రం మీరు చాయిస్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకే. సార్ ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్.
లేదు నాకు కార్పొరేట్ ఆఫీస్ ఉంది. లేదా నాకు ఒక ఆఫీస్ ఉంది. సో, నాకు పలానా ఈ రోబోటిక్ కావాలి. సో, ఇది ఎర్లీగా చేసేయాలి. హ్మ్. అనేలాంటిది కూడా మీరు రెడీ చేయాలనుకుంటే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ ఐడియాస్‌తో వస్తున్నారు. రీసెంట్‌గా మేము అంటే యాస్ ఎ జ్యూరీ మెంబర్‌గా నేను కొన్ని ఈవెంట్స్ కూడా వెళ్తుంటాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీస్‌లో రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి. హ్మ్. సో, ఫ్లోర్ క్లీనింగ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇండియాలో కూడా అవి వాక్యూమ్ క్లీనర్స్ కామన్ అయిపోయినాయి. హ్మ్. అండ్ ఒకళ్ళు ఐడియాతో వచ్చారు. మనకి బయట మున్సిపాలిటీస్ వాటిలో అండర్ డ్రైనేజ్ క్లీనింగ్ సిస్టమ్స్ కావాలి. అలాంటి వాటిలో సెవేజ్ రోబోట్స్ ఒకటి చేస్తున్నారు. ఇందాక మీకు చెప్పిన కుకింగ్ రోబోట్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అలా మనకి మోడల్స్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉంటాయి. ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు ఎక్కువగా రోబోటిక్స్, ఎక్సోస్కెలిటన్స్ అంటాం వాటిని. అలా మీరు ఏ డొమైన్ టచ్ చేసినా రోబోటిక్స్ ఈస్ గోయింగ్ టు బి వన్ మెయిన్ పిల్లర్. యెస్ సార్. ఇప్పుడు రోబోటిక్ రెస్టారెంట్స్‌లో కూడా రోబో వచ్చి ఆ! ఫుడ్ ఇది సర్వ్ చేస్తుంది. మర్చిపోయానసలు మనం కదా! మాట్లాడుకోవడం. సో, ఓకే. ఇలాంటివన్నీ కూడా సో, మనుషులతో పాటు ఫ్యూచర్‌లో రోబోట్స్ కూడా మన చుట్టూనే తిరుగుతుంటాయి. మనకు హెల్ప్ చేస్తుంటాయి. సార్ ఇప్పుడు రోబోని నాకు ఈ విధంగా రోబో కావాలి అంటే మీరు అన్నీ అరేంజ్ చేసేసి అన్ని రెడీ చేసి మీరే ఇస్తారా? అంటే ప్రోడక్ట్ అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాం. దాన్ని కస్టమైజేషన్ చేసి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ప్రోటోటైప్ బిల్డ్ చేస్తే అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్‌లోకి వెళ్తాం. ఓహ్! చాలా పెద్ద ప్రాసెస్. పెద్ద ప్రాసెస్. అంటే ఒక రోబోని మొత్తం టోటల్ ఓవరాల్‌గా టెక్నికల్ వైస్ గానీ, లేకపోతే కరెక్ట్. ప్రతీదీ ప్రాపర్‌గా మీరు బయటికి ఒక మనిషిలా తీసుకొచ్చేయడానికి ఎంత డ్యూరేషన్ తీసుకుంటారు మీరు? అండ్ మినిమమ్ 6-8 మంత్స్ నుంచి అట్‌లీస్ట్ 1.5 ఇయర్ టైం కూడా పడుతుంది. అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్స్ అది చాలా కంపెనీస్ వరల్డ్ వైడ్‌గా ట్రై చేస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని బెంగుళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కొన్ని కంపెనీస్ ఆల్రెడీ కుకింగ్ రోబోట్స్ రెడీ చేసి రియల్ మోడల్స్ టెస్టింగ్ ప్రాసెస్‌లో ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేవి ఇంకా స్లో ప్రాసెస్‌లో ఉంది కాబట్టి అవి 100% మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతే గనుక మీకు ప్రొడక్ట్ బయటికి రావడం పెద్ద టైం పట్టదు. ఇట్ టేక్ సమ్ మోర్ టైమ్. అంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ మనకు ఎంత చేంజ్ చూసామో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మనకి ఈ టెక్నాలజీ రిలేటెడ్ కూడా అంత ఫాస్ట్‌గా చేంజెస్ చూస్తాం. సూపర్బ్. యెస్. థాంక్ యూ రోబోరెడ్డి గారు. సో, నైస్ టాకింగ్ టు యూ. అండ్ చాలా బాగుంది. ఈ 14థ్ మీరు పెట్టాలనుకుంటున్నటువంటి ఈ టెక్ రిలేటెడ్ ఏదైతే ఈవెంట్ ఉందో అది కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. అండ్ నేను కూడా సైంటిస్ట్ దగ్గరికి ఆ రోజు వచ్చి నాకు నంబర్ ఆఫ్ రాకెట్ గురించి క్వెషన్స్ అడగాలని ఉంది. సో, ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి నాలెడ్జ్‌ని ఇచ్చేవాళ్ళు అవుతారు. ఏఐ కానీ, చాట్ జీపీటీ కానీ ఇలాంటి టెక్నికల్ ప్లాట్‌ఫార్మ్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. అవును. సో, ప్రతి ఒక్క స్టూడెంట్స్‌కే కాదు కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టెక్నాలజీ అని చెప్పొచ్చు. యాహ్! అండ్ ఐటీ బ్యాక్ ఎండ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఈ ప్రోగ్రామింగ్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ వల్లే ఒక ఈరోజు ఐటీ అనేది ఒక పొజిషన్‌లో షూర్. ఉండింది. అవును. అండ్ ఐ హోప్ ఖచ్చితంగా ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా 30 స్కూల్స్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. అవును. గ్రాండ్ సక్సెస్ అయ్యి నిజంగానే ఒక మంచి రోబోస్‌ని రెడీ చేస్తూ టెక్నికల్‌గా ఇంకా ఒక మంచి పొజిషన్‌కి రోబోరెడ్డి గారు వెళ్ళాలని మనస్ఫూర్తిగా థాంక్ యూ. మా ఐడ్రీమ్ తరపు నుంచి అండ్ స్టూడెంట్స్ అందరి తరపు నుంచి కోరుకుంటూ అండ్ 14థ్ ఈవెంట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా జరగాలని ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ అండి. సో, ఐడ్రీమ్ వ్యూయర్స్ అందరికీ కూడా ఇట్స్ వార్మ్ వెల్కమ్ అండి. సో, డిసెంబర్ 14థ్‌న టీవర్క్స్, టీ హబ్ పక్కనే ఉంటుంది. టీవర్క్స్ హైదరాబాద్‌లో ఈవెంట్ జరుగుతుంది. ఇట్స్ ఫ్రీ ఎంట్రీ ఫర్ ఆల్ ద విజిటర్స్. సో, అక్కడ స్టూడెంట్స్ రోబోటిక్స్, డ్రోన్స్ ఇవన్నీ తీసుకొస్తారు. కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తారు. సో, ఐ విష్ ఇఫ్ యూ కెన్ విజిట్ ఇట్ విల్ బి గ్రేట్ థింగ్. అది పిల్లలందరికీ కూడా ఒక మంచి మోటివేషన్ కింద ఉంటుందనుకుంటున్నాను. అండ్ థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి స్టూడెంట్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్ ప్రోగ్రామ్‌ని అయితే మీరు కండక్ట్ చేస్తున్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ కాంపిటీటర్‌గా వస్తున్నారు కాబట్టి సో, వాళ్ళందరినీ మనం విన్ చేసేలా ట్రై చేద్దాము. డెఫినెట్‌లీ. అండ్ థ్యాంక్ యూ అలాట్. సో, స్టూడెంట్స్ చూసారు కదా! సూపర్ ఆపర్చునిటీ. స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ మన యొక్క స్టూడెంట్స్ పిల్లల్లో ఒక మంచి నాలెడ్జ్‌ని వాళ్ళకి తీసుకురావాలి అన్నా ఇలాంటి టెక్నికల్‌గా ఉన్నటువంటి కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్‌కి మన పిల్లల్ని కనుక తీసుకెళ్తే వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది. అండ్ డ్రోన్స్ కానివ్వచ్చు అండ్ ఏఐ రిలేటెడ్ కానీ, చాట్ జీపీటీ రిలేటెడ్ కానీ ఇలాంటి టెక్నికల్‌గా ఎన్నో ప్లాట్‌ఫార్మ్స్ అనేది మనం చూస్తూనే ఉన్నాం నౌఏడేస్‌లో. వీటన్నిటి మీద స్టూడెంట్స్‌కి ఇలాంటి అప్పటినుంచే ఇలాంటి కాంపిటేటివ్ చూపిస్తూ అండ్ వాళ్ళకి కూడా టెక్నికల్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్ నేర్చుకుంటే ఫ్యూచర్‌లో ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. చాలా టెక్నికల్ నాలెడ్జ్‌ని ఇంకా తెలుసుకుంటారు అండ్ హెల్తీ వేలో. సో, ఒక మంచి సైంటిస్ట్ కూడా వస్తున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో, ఇలాంటి ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్‌ని అస్సలు మిస్ చేసుకోవద్దు. 30 స్కూల్స్ నుంచి ఎంతో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి సో, మీరు ఎవరైనా సరే వెళ్ళాలనుకున్న వాళ్ళకి మన హైదరాబాద్‌లో టీ హబ్ పక్కన టీ వర్క్స్‌లోని ఫ్రీ ఎంట్రీ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవడం అస్సలు మిస్ చేసుకోకండి. సో, ఖచ్చితంగా రండి, చూడండి, ఎంతో నాలెడ్జ్‌ని గెయిన్ చేయండి అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.